బిగ్ బాస్ చూసారా? చూసాం. ఎలా అనిపించింది నిన్న ఎపిసోడ్? నిన్నైతే కొంచెం ఏమంటారు ఎక్కువ పాపం భరిని ఎక్కడో డల్గా అన్నట్టు అనిపించింది. తనుజాని వెళ్ళి ఆయన ఏందో బావాలా అయిపోయాడు. పాపం ఇమాన్యుల్ ఇలా అంటున్నాడు, తనుజాని ఇలా అంటున్నాడు. చూడాలి. నేను ఎపిసోడ్ అయితే కొంచెం ఎక్కడో డల్ అనిపించింది బ్రో, ఎందుకంటే అంత యాక్టివ్నెస్ లేదనిపించింది. సంజన కూడా పాపం సంజన మాట కూడా ఎవరు వినలేదని బిగ్ బాస్కే సంజన చెప్పడం జరిగింది కదా, కొంచెం ఎక్కడో డల్ అనిపించింది. ఈరోజు ప్రోమో అయితే అద్దరిపోయింది. మన సుమన్ శెట్టి అన్నగారికే కోపం తెప్పించారంటే ఇంకా చూడాలి ఎపిసోడ్. ఎందుకంటే ఆయన పాపం ఇద్దరు ఆడవాళ్ళు ఆయన మీద ఎగిసిపడి మరీ చేస్తున్నారు ఈరోజు ప్రోమోలో అయితే. చూడాలి. ఈ కెప్టెన్ కళ్యాణ్ డెమో కళ్యాణ్ అయినట్టు వింటున్నాను నేను. చూడాలి. ఆ అబ్బాయి అసలు ఫేస్లోనే ఏమీ లేని అబ్బాయి సడన్గా క్యాప్టెన్ అయ్యాడంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బిగ్ బాస్లో ఏమైనా జరగచ్చు. సుమన్ శెట్టి అన్నలో మన కామెడీ చూసినాం నామినేషన్ రోజు. ఈరోజు సీరియస్ మొత్తం బాల్ గీల్ మొత్తం అవతల పడేసి వెళ్ళిపోతున్నాడు ఆయన. నిజంగా సుమన్ శెట్టి గారు కూడా కోపం తెప్పించారంటే ఈరోజు ఎపిసోడ్ రసవంతంగా ఉంటుందని అనుకుంటున్నాను. తనుజ రాను మెచ్యూర్ అవుతుంది, అంటే ఎక్కువ మెచ్యూరిటీ గేమ్ ఆడుతుంది గట్టిగా. అంటే ఆమెకు ఇది ఇచ్చినట్టున్నారు కదా జడ్జిగా, సంచాలక్ ఇచ్చినట్టున్నారు కాబట్టి సుమన్ శెట్టి గారిని మీరు కొట్టకూడదు అనింది. సంజన కావాలని వెళ్ళి మైండ్ గేమ్ ఆడినట్టుంది అని ఇలా తోసేసరికే కొట్టారు. అంటే ఆయన బాల్ గీల్ అన్నీ ఇసిపెట్టి వెళ్ళిపోతున్నాడు. నిజంగా సుమన్ శెట్టి ఇలా ఫైర్ ఉంటేనే నిజంగా బిగ్ బాస్ ఫైనల్ వరకు, అంటే టాప్ 5లో సుమన్ శెట్టి అన్న కంపల్సరీ ఉంటారని నా అభిప్రాయం. అదే రీతు చౌదరి 2 కళ్యాణ్ల మీద పడిందని నాకు కూడా అలాగే కనపడుతుంది. ఇటుపక్క ఒక కళ్యాణ్, ఇటుపక్క డిమో కళ్యాణ్. ఇప్పుడు ఇమాన్యుల్ ఏమో మధ్యలో తనుజాతో వెళ్ళి కొత్త స్టార్ట్ అవుతుంది ఏమో. అను ఇమాన్యుల్ ఉంది కదా హీరోయిన్, అలా తను ఇమాన్యుల్ స్టార్ట్ అయిందని నా అభిప్రాయం అండి. ఈసారి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంటే ప్రియా శెట్టి అండ్ మర్యాద. అంటే నా ప్రకారం అందరూ ప్రియా గారు అంటున్నారు, కానీ ఆశా సైని గారు కూడా కొంచెం ఎక్కడో డల్గానే ఉన్నారు. అదే ఫ్లోరిడా సైని గారు ఆయన కొంచెం ఎక్కడో డల్ ఉన్నట్టున్నారు. కాబట్టి సంజన వర్సెస్ సుమన్ శెట్టిగా ఈ గేమ్ మారబోతుందని నా అభిప్రాయం. నిన్న బర్నీ గారిని ఎలిమినేట్ చేశారు కదా మన రీతు చౌదరి గారు, మన ఇమానుయల్ విషయంలో కూడా ఒక తప్పు డిసిషన్ తీసుకున్నారు. మీకు ఎలా అనిపించింది? నిన్న రీతు చౌదరి అసలు ఫోన్లో ఏం మాట్లాడిందో తెలీదు. అవతల వాళ్ళైతే చాలా చక్కగా హారన్ కూడా కొట్టేసినారు. యూత్లో అసలు ఇంతవరకు ఆమె ఎవరిని మాట్లాడలేదు, ఆమె మాట్లాడుతూ నిజంగా రీతు చౌదరి టైంపాస్ వచ్చింది. శ్రీముఖి గ్యాంగు, శ్రీముఖి అండ్ మన విష్ణుప్రియ వీళ్ళంతా టైంపాస్ లాస్ట్ వరకు ఉంటారు. 6th ప్లేయర్లో అవుట్ అవుతారు. చౌదరి గారు డెమోన్ పవన్ ని క్యాప్టెన్ చేశారు కదా, జెన్యూన్ గా అయితే ఎవరు వాళ్ళు క్యాప్టెన్? జెన్యున్గా అయితే తనుజ క్యాప్టెన్ అవ్వాలి. ఆ అమ్మాయి చాలా బాగా ఆడుతుంది. ఇంకా మర్యాద హరీస్, ఇమాన్యుల్ వీళ్ళు జెన్యున్ ప్లేయర్స్. ఆయన అసలు డెమో కళ్యాణ్ అసలు స్క్రీన్లోనే లేడు. ఆయన అసలు ఎక్కడో ఎప్పుడో అట అమ్మాస్ పుణ్యాన్ని బిగ్ బాస్లో కనపడుతున్నాడు. కానీ ఈమె రీతు చౌదరి వల్ల కొంచెం స్క్రీన్ ప్లేస్ బిగ్ బాస్ ఒక లవ్ సాంగ్ వేసి హైలైట్ చేశాడు. కానీ ఇప్పుడు క్యాప్టెన్ అయ్యాడు, ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు ఈ రోజు మన తనుజ గారు రీతు చౌదరి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గొడవ పడ్డారు. అవునవును, అది ఇంకా టక్కఫార్ బాగుంది. ఇంకా ఏంటంటే మెయిన్ ఈరోజు ఎపిసోడ్ హైలైట్ ఏదంటే ఈరోజు ఇండియా మ్యాచ్ ఉంది. అయినా అక్కడ సుమన్ శెట్టి గారు ఫైట్ చూడడానికి చాలా మంది బిగ్ బాస్ చూస్తారని నా అభిప్రాయం. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారంటే మేబీ డాక్టర్ గారు ప్రియా గారు ఆమె ఎలిమినేట్ అవుతుందేమో, ఎందుకంటే డౌన్ ఫాల్లో ఉంది. లేదంటే ఫ్లోరిడా సైని, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కంపల్సరీ అని నా అభిప్రాయం. కామన్ మ్యాన్ లో ఓవర్ చేస్తారంటారా? ఎలా ఆడుతున్నారు? కొంచెం కామన్ మ్యాన్ లో ఎక్కువ మైండ్ గేమ్ ఆడుతూ అందరితో బాగుండు. ఒక క్యాండిడేట్ ఎవరంటే శ్రీజ.